సో ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. సో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 28 ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తున్నట్లు రేవంత్ సర్కారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. గత ఏడాది వెలుగులోకి వచ్చినటువంటి CMRF స్కామ్లో CID దర్యాప్తులో భాగంగా చాలా కీలకమైనటువంటి సంచలనమైన విషయాలు బయటపడ్డాయి. సో CMRF బిల్లులు ఏవైతే ఉన్నాయో రోగులు లేకుండా ఇటు ఫేక్ బిల్లులు జనరేట్ చేయడం ద్వారా చాలా పెద్ద ఎత్తున CMRFలో సీఎం రిలీఫ్ ఫండ్లో భాగంగా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అని చెప్పేసి CID దర్యాప్తులో తేలడంతో దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు సంబంధించి 28 ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తున్నట్లు రేవంత్ సర్కారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీని గురించి కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే ఇటు CMRF గురించి మనం మాట్లాడాలి, అదేవిధంగా మిగతా అంశాల గురించి మనం మాట్లాడితే జనరల్గా ఈ ఏదైతే పేదవాళ్ళు ఇది వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి రోగాల విషయంలో డబ్బులు కట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొంత రిలీఫ్ కింద CMRFలు ఇస్తూ ఉంటారు. సో ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఒకటి CMRF అనేటువంటి ఒకటి ఉంటుంది, రెండోది LOC అని ఉంటుంది. సో దీనిలో మనం క్లియర్గా మనం చూసినట్లయితే CMRF ఏమో ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత మనకు నెల 2 నెలలు 3 నెలలు అప్లై చేసిన తర్వాత నెల 2 నెలలు 3 నెలల తర్వాత వస్తుంది. దానిలో ఒక 50% యావరేజ్గా 50% వస్తుంటుంది. అంటే ఎక్కువ అంతకు మించి రాకపోవడానికి అవకాశం అయితే ఉంది. యావరేజ్గా 50% 60% అట్లయితే వస్తుంది. అయితే LOC అనేది అయితే ఉంది, ట్రీట్మెంట్కి ముందే హాస్పిటల్స్ ఒక కన్సర్న్ లెటర్స్ ఇస్తాయి. సో ఆ లెటర్ ద్వారా ఈ జబ్బుకి ఫర్ సపోజ్ ఒక ఆపరేషన్ సంబంధించి దానికి ఒక లెటర్ ఇస్తుంది, ఏది ఎంత ఎస్టిమేషన్ అవుతుందని చెప్పేసి కన్సర్న్ హాస్పిటల్ ఒక లెటర్ ఇస్తుంది. దాని ప్రకారం LOCని ముందే ప్రభుత్వం నుంచి ఒక లెటర్ ఇస్తారు. దీని తర్వాత వాళ్ళకు క్రెడిట్ అవుతుంది. బట్ ఈ లెటర్ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి మనం దరఖాస్తు చేసుకున్న హాస్పిటల్ నుంచేమో మొదటగా మనం ఆ ఎస్టిమేషన్ అంతా కూడా ప్రభుత్వంకి అప్లై ఇస్తాం. అది ఒక 1 వీక్ ప్రాసెస్ టైంలో ప్రభుత్వం నుంచి ఒక లెటర్ వస్తుంది. అది మేము పే చేస్తాము అనే కోణంలో ఇంత అమౌంట్ మేము పే చేస్తామని చెప్పేసి ఆ లెటర్ ఇవ్వడంతో ఆ యొక్క ట్రీట్మెంట్ ఆపరేషన్ కన్సర్న్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ 2 రకాల ప్రాసెస్లు ఉంటాయి. అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో దాదాపు ఈ CMRF సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో, CMRF కావచ్చు అండ్ LOCలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చినట్లయితే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఏం చేసిన కొంతమంది బ్రోకర్లతోటి ఫేక్ పేషెంట్స్ కావచ్చు, లేదంటే ఫేక్ దానికి సంబంధించిన బిల్లులు జనరేట్ చేసి ఇటు CMRFకి అప్లై చేసి CMRF కానీ LOCకి అప్లై చేసి డబ్బులు తీసుకున్నటువంటి అనేక కోట్లాది రూపాయలు, కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. సో దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఆ డబ్బులు గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు, ఫేక్ బిల్లు ఫేక్ పేషెంట్స్ తోటి తీసుకొని చెప్పేసి ఒక స్కామ్ బయటికి రావడంతో CMRF స్కాము, దానిలో CID దర్యాప్తు చేసేసి దానిలో నిజాలు తెలిసేసి దాదాపు 28 హాస్పిటల్స్ను సీజ్ చేయడం జరిగింది. 28 మామూలుగా కాదు, 28 హాస్పిటల్స్ను పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది. ఇది ప్రముఖంగా కొన్ని మనకి ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి మనం చూసినట్లయితే దీనిలో క్లియర్గా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, దాదాపు 28 హాస్పిటల్స్లలో రంగారెడ్డిలో 6, ఖమ్మంలో 10, రంగారెడ్డిలో 6, హైదరాబాదులో 4, అదేవిధంగా నల్గొండలో 3, మహబాద్లో 2, అదేవిధంగా కరీంనగర్, పెద్దపల్లి, హన్మకొండ జిల్లాల్లో ఒక్కొక్క హాస్పిటల్ సీజ్ అయింది. దాదాపు 28 హాస్పిటల్స్ రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ లిస్ట్లో పెట్టి సీజ్ చేసినట్లుగా రేవంత్ సర్కారు ఒక సంచలనమైనటువంటి విషయాన్ని తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా రోగులకు వైద్యం చేయకుండానే ఫేక్ పేషెంట్లను సృష్టించి ఫేక్ బిల్లులను జనరేట్ చేయడం ద్వారా దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయల CMRF నిధులను కొల్లగొట్టినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎక్కడ తేలింది మనకి? దాదాపు CID దర్యాప్తులో తేలడంతో ఈ 28 హాస్పిటల్స్ను జనరేట్ చేయడం జరిగింది. ఒక రేవంత్ సర్కార్ అయితే ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే
దీనిలో ఇంకా చాలా విషయాలు కూడా మాట్లాడుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖలో సమూలమైనటువంటి మార్పులు జరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ జనరల్గా మనం చూసినట్లయితే పేషెంట్స్ సీఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసీల ద్వారా తీసుకుంటారు. పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఈ సీఎంఆర్ఎఫ్ తీసుకుంటారు. అయితే ఈ రాష్ట్రంలో కార్పొరేట్ మాఫియా, వైద్య మాఫియా అనేది చెలరేగిపోతూ ఉంది. వాటిల్లో కూడా చాలా పెద్ద ఎత్తున స్కాములు జరుగుతున్నాయి. ఇవన్నీ నాకు తెలిసి 28 హాస్పిటల్స్ చాలా చిన్న తరహా మిడిల్ సంబంధించినటువంటి హాస్పిటల్స్. ఇవి పెద్ద హాస్పిటల్స్ కావు. కానీ కార్పొరేట్ వైద్య మాఫియా పైన కూడా ఇదే విధమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ సర్కార్ను నేనైతే కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు యశోదల పెద్ద ఎత్తున యశోద కానీ, లేకపోతే కిమ్స్ కానీ, అపోలో కానీ, ఇంకా సన్షైన్ కానీ, ఇలా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. వీటిలలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఫీజుల విషయంలో ఈ రోగులకు సంబంధించినటువంటి ఎవరైతే వెళ్తారో ఆ ఛార్జ్ ఏవైతున్నాయో ఆ ఛార్జ్ల విషయంలో నియంత్రణ లేకపోవడం వల్ల లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు పేషెంట్ మీద వేసి బలవంతంగా గుంజుతూ ఉన్నారు. సో ఫీజుల నియంత్రణ పైన ఒక సర్కార్ నుంచి ఎలాంటి నిర్ణయం లేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున ఛార్జ్ చేస్తున్న విషయం మన దృష్టికి వస్తూ ఉంది. సో వీటన్నింటిపైన కూడా ఒక రకమైనటువంటి పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క పేషెంట్ సంబంధించినటువంటి ఫీజుల విషయంలో నియంత్రణ లేకపోవడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున హాస్పిటల్ దోచుకుంటూ ఉన్నాయి. కార్పొరేట్ మాఫియా అనేది పెద్ద ఎత్తున దోచుకుంది. ఈ ఒక్కటి విషయంలో కాదు, ఇంకా చాలా విషయాల్లో కూడా ఆ మాఫియా, వైద్య మాఫియా అయితే పెద్ద ఎత్తున దోచుకునే విషయం అందరూ కూడా తెలుసు. సో దీనిపైన రేవంత్ సర్కారు చాలా పెద్ద ఎత్తున ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేనైతే కోరుతా ఉన్నాను. సో ఇది సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ సంబంధించినటువంటి న్యూస్. ఇది ఎక్కడ కూడా బయట పెద్ద ఎత్తున రావడం లేదు. సో అందుకే దీన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను మిత్రులారా. దాదాపు 28 హాస్పిటల్స్ సీజ్ అయినాయి. అంటే మిగతా కార్పొరేట్ మాఫియా పైన కూడా ఇదే విధమైనటువంటి యుద్ధాన్ని ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సర్కారు నేను కోరుతా ఉన్నాను. సో ఒకసారి కాళోజీ టీవీ